టు బ్యాక్ ఎండ్ రావాలంటే అనకూడదు. సీసీఎల్ఏ తలుచుకుంటే మాత్రం ఆయన దీన్ని ఏదైనా చేయొచ్చు అనేది నేను తెలుసుకున్నాను అధ్యక్ష. అందువలన ఇంక అంత ప్రమాదం జరగకముందే ప్రజలు దానికి ఒక మంచి దీనిపైన వాళ్ళ అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ పేచీలు ఎన్ని జరిగినాయి అంటే ధరణి వెబ్సైట్ పైన 15 కోట్లకు పైగా సైట్ విజిట్స్ జరిగాయి అధ్యక్ష. 15 కోట్లకు పైగా వాళ్ళకి సంబంధించిన ఈ వివాదాలు ఇవి తెలుసుకోవడం కోసం. అందుకని మొత్తంగా చూస్తే ధరణి పర్పస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు పరిష్కారాలు ఏంటి? నేను టైం ప్రిసైజ్గా ఉంది కాబట్టి చదివేస్తాను అధ్యక్ష. అందువలన ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దీన్ని సరిచేయడానికి ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన పరిష్కారం ఇంకా దొరకలేదు. ఆ కమిటీ ఎందుకంటే ప్రధానమైనది చట్టం మార్చింది, వాళ్ళు ఏం చేయలేరు. ఆ కమిటీ చేయగలిగింది ఏంటంటే ఏదైనా టెక్నికాలిటీస్ ఉంటే, పేర్లలో స్పెల్లింగ్ ఏమైనా తప్పులు జరిగితే ఈ పైన వాటిని మాత్రం పరిష్కారానికి జరిగింది తప్పితే అసలు పరిష్కారం జరగలేదనేది నేను ఇప్పుడున్న ప్రభుత్వ మంత్రులు మా శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పరిష్కారం ఏంటి సార్? ఇప్పుడు రద్దు చేసామంటున్నారు. రద్దు చేశారా సార్? ఇప్పుడు ఆ పాత కంపెనీ ఐటీ రద్దు చేశారా? రద్దు చేయాలా? 1 మంత్ అయిందా? అదే 1 మంత్లో ఇది రెండో పరిష్కారం. తక్షణం ఆ ఐటీ కంపెనీని రద్దు చేయవలసిందిగా అది రెండో పరిష్కారంగా నేను మీకు సూచిస్తున్నాను. మూడోది భూ సర్వే. ఇప్పుడైనా ఆలస్యమైనా సరే గ్రామంలో ప్రతి అంగుళం కూడా మాన్యువల్గా భూ సర్వే జరపాలి. ఆన్లైన్లోనూ దాన్ని పెట్టుకోవచ్చు, మాన్యువల్గాను పెట్టుకోవచ్చు. 2 రకాల సర్వేలు జరపాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పెండింగ్లో పడిపోయినటువంటి సాదా బైనామాలని తక్షణం పరిష్కారం చేయాలి. అందులో మన జిల్లా ప్రజలంతా కూడా ఎక్కువ నాకు ఓట్లు వేసింది ఇటు కాంగ్రెస్ పొత్తు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ భూమి సమస్యల మీద ఎక్కువ వేశారు గ్రామాల్లో. కారణం ఏంటంటే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ట్రైబుల్కి కూడా ఆ భూములపైన హక్కులు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఈ కాలం సరిచేయాలి. 1970కి పూర్వం